మనుషులతో పంచుకుంటే ఒకసారి ఎక్కువ వస్తుందేమో కానీ బాధ, మన ప్రాబ్లమ్స్ మనుషులు చెప్పామనుకో ఒకసారి వాళ్ళు ఎక్కువ చేస్తారు ఈ బాధని. ఏమండి, మన దగ్గర మాత్రం అయ్యో పాస్టర్ గారు ఇంత ఆర్థిక సమస్యలు ఎలా బయటకు వస్తారో అని అంటాడు. పక్కకి వెళ్ళిపోయి పాస్టర్ గారు కూడా తెలివి తక్కువ పని చేసి నష్టపోయాడని మాట్లాడతాడు. పాస్టర్ గారు కూడా ఏం పెద్ద అంత జ్ఞానవంతుడేం కాదు, ఆయన మోసపోయాడు, బోల్ డబ్బులు అప్పులు అయిపోయాడు, తెలివి లేదు, వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోవడం లేదని నెగిటివ్గా మాట్లాడతాడు అన్నమాట. అలా మాట్లాడడంలో వాడికి అపరాధమే, ఆ విన్నోడికి దోషమే. వ్యర్థమైన మాటల వల్ల చెత్త ఎక్కువైపోతుంది, దేవుని కార్యానికి అడ్డుబండలుగా తయారవుతుంది. కొంతమందికి ప్రాబ్లం చెబితే ఆ ప్రాబ్లంకి ఆదరణకరంగా ఉండదు, ఆ ప్రాబ్లం ఇంకా పైకి పెంచేదిగా ఉంటాయి అన్నమాట. అందుకే అందరితో అన్ని ప్రాబ్లమ్స్ మనం చెప్పకూడదు. నేను అనుభవంలో నేర్చుకున్న పాఠం. పాప వీడ ప్రాబ్లం నా కోసం ప్రార్థన చేస్తాడు అనుకుని చెప్తామా, వాళ్ళు ప్రార్థన చేయరు, ఆ ప్రాబ్లంను వేరే విధంగా అవతల వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేస్తారు. ఆడు తప్పు చేశాడు కాబట్టి వాడికి ప్రాబ్లం వచ్చిందంటారు అన్నమాట. అప్పుడు నీ మీద ఉన్న ఇమేజ్ అంతా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అంతేకాదు ఇంకొక సమస్య ఉంది. దైవజనుడికి నమ్మకంగా దేవునికి చేస్తున్నామని కానుకలు దశంభాగాలు ఇస్తారు కదా, మనం ఇస్తూ ఉంటే ఈయన వేస్ట్ చేస్తున్నాడని అభిప్రాయం కలగడం ద్వారా వాళ్ళ మనస్సుల్లో దేవుని పట్ల కూడా ప్రేమ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ప్రమాదం, అది చాలా ప్రమాదం. వాళ్ళు పాస్టర్ గారికి ఇస్తున్నారు అనుకొని ఇవ్వకూడదు, అది ఆయన లెక్క. నా యేసయ్య చెప్పాడు, నా ఆత్మీయ తండ్రి ఇతనికి నమ్మకంగా నేను నా దశమ భాగము కానుక నేను ఇస్తా. నాకు దేవునికి సంబంధించిన విషయం అతని చేతుల్లో పడ్డాక అది అతనికి దేవునికి సంబంధించిన, దట్స్ నాట్ మై మ్యాటర్, మై కన్సర్న్. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు ఇవ్వడం మానేస్తావు దేవునికి. బోల్డ్ చేసాములే, చేస్తే ఏం జరిగింది, ఆయన ఏమన్నా ఇల్లు కట్టుకున్నాడా, చర్చి కట్టాడా, ఆయన అప్పుల పాలైపోయాడు, మనం ఇచ్చేదంతా వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇదైపోతుంది. అందరికీ ఆ బ్రాడ్ మైండ్ ఉన్నది కాబట్టి నేను ఒకటి అనుభవంలో అర్థం చేసుకున్నాడు, అందరికీ మన సమస్యలు చెప్పడం కూడా వేస్టే. ఒక ఆయనకి మాత్రం మన సమస్యలన్నీ చెప్పుకోవాలి, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చి, యేసయ్యా చాలా బాధగా ఉందయ్యా, వేదనగా ఉంది, నెలొచ్చి తలకింత యుద్ధం చేయాల్సి వస్తుంది, నాకెవరు సహాయం చేస్తారు. ఆయన దగ్గర ఏడుస్తే నీ గుండె బరువు తీరుతుంది. ఆయన సహాయము చేసే దేవుడు, సమస్యల్లో సలహాలు ఇచ్చే దేవుడు కాదు ఆయన, సమస్యలో ఉన్న వాడికి సహాయము చేసే దేవుడు. మనం సమస్యలో ఉన్న వాడికి సలహాలు ఇస్తాం. అవునా, ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలంటే ఇలా చేయి, అలా చేయి, అలా చేయి అంటాం. అలాగే సార్, నాకు అలా సలహాలు ఇస్తే సరే సార్ మరి ఏం చేస్తాను, మరి నేను డౌన్లో ఉన్నాను కాబట్టి మీ సలహాలు పాటిస్తానని వాళ్ళు చెప్పింది చేసి ఇంకొంచెం ఇరుక్కున్నాను. భలే సలహాలు చెప్పారయ్య అంటే అదే అర్థం కావట్లేదండి. ఈ సలహా ఇంకొకరికి చెప్తే బాగా డెవలప్ అయ్యింది, మీకెందుకో వర్కౌట్ అవ్వలేదు అంటాడు. నాకు అప్పుడు అర్థమైంది, నేను వేరు, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వేరు, అందరికీ వర్కౌట్ అయ్యేవి నీకు వర్కౌట్ అవ్వవు. గుర్తుపెట్టుకో, అందరికీ వర్కౌట్ అయ్యేవి నీకు వర్కౌట్ అవ్వదు, దేవుడే నీకు వర్కౌట్ అవుతాడు అంతే. నీకు స్పెషల్గా దేవుడు వర్క్ చేసి పెడతాడు. ఆయన వేరే దశలో, వేరే దిశలో, వేరే విధంగా నీకు ఆయన సహాయము చేస్తాడు. ఎస్తేరు దగ్గర మొర్దెకై అంటున్నాడు, ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరొక చోటు నుండి వచ్చు. మొర్దెకై విశ్వాసం ఎంత గొప్పదంటే ఒక ఆప్షన్ కనబడింది ఎస్తేరు దగ్గర. దేవుడు నిన్ను అందుకేనేమో అమ్మా ఒక రాణిగా చేశాడు, ఇలాంటి హామాన్ అనేవాడు ఒకడు దుర్మార్గుడు వస్తాడని, యూదులను ప్రపంచంలో సమూల నాశనం చేయాలని ఒక శాసనం పుడుతుందని
దేవుడికి ముందే తెలుసు. అందుకే నిన్ను రాజుకు దయ కలిగినట్లుగా చేశాడు. ఒక రాణి స్థానంలో నిన్ను ఉంచాడు. అసలు ఈ ఈ ఈ పరిస్థితిని బట్టి నువ్వు రాణిగా వచ్చావేమో ఆలోచించుకో అన్నాడు. ఆమె భయపడింది ముందు ఎస్తేరు. పిలవకుండా ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ రాజు దగ్గరికి వెళ్ళకూడదు అన్నది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఏమి అని చెప్పి, రాజగృహంలో ఉన్నంత మాత్రాన నువ్వు మాత్రమే తప్పించుకుందని అనుకోవద్దు. ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము. ఒక ఆప్షన్ మూసుకుపోతే నేను చెప్తున్నాను, దేవుడిని ఇంకొక ఆప్షన్ తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ వన్ డోర్ క్లోజ్ టు యూ, బిలీవ్ దట్ గాడ్ ఓపెన్ అనదర్ డోర్. అందరికీ వర్కౌట్ అయ్యేది మనకు అవ్వదు, చెప్తున్నాం కదా. మనం వేరు చేయబడిన ప్రజలు. స్పెషల్గా దేవుడు నేను ప్రత్యేకించాడు. మనం బాధించబడిన బ్యాచ్లో ఉన్నాం. రక్షణ పొందిన మనము బాధించబడుతున్న వారము. లోకస్తుల చేత, సాతాను దుష్టమూకల చేత, మన స్వయంకృత అపరాధముల చేత మనం బాధలు కొని తెచ్చుకుంటున్నాం. బాధపడని వాడు, బాధ లేనివాడు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? అందరము అన్ని రకాల పరిస్థితుల్లో అందరం ఏదో విధమైన ఒక బాధ మన మనసులో ఉంది.